నదులు, సరస్సులు, చెరువుల ఉపరితలంపై పేరుకుపోయే ఆల్గే పనికిరాని వ్యర్థమని ప్రపంచంలోని 99% మంది భావిస్తుంటే ఓ యువకుడు మాత్రం దాని నుండి లక్షలు సంపాదిస్తున్నాడు. దాని ఆధారంగా ఏకంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నాడు. అతనే జంషెడ్పూర్కు చెందిన గౌరవ్ ఆనంద్. ఇతను టాటా స్టీల్ అనుబంధ సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వారాంతాల్లో నదుల్ని శుభ్రం చేయడానికి స్వచ్ఛందంగా పనిచేస్తున్నప్పుడు నదులను కప్పి ఉంచే ఆల్గే పర్యావరణానికి ఎంత హానికరమో గమనించాడు. చాలా మంది దీనిని వ్యర్థ పదార్థమని భావించగా గౌరవ్ ఆనంద్ మాత్రం దీనిపై అధ్యయనం చేసి కొన్ని ఉత్పత్తుల్ని తయారు చేయడానికి ఉపయోగించవచ్చని కనుగొన్నాడు. నీటి నాచు నిర్మాణాన్ని విశ్లేషించి అధ్యయనం చేసిన తర్వాత చీరలు, చాపలు, కాగితం, హస్తకళల్ని తయారు చేయడానికి ఉపయోగించవచ్చని కనుగొన్నాడు. దీని తర్వాత తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత కంపెనీని ప్రారంభించాడు. వ్యర్థాలను సంపదగా మార్చే మాయాజాలాన్ని ప్రదర్శించాడు. నీటి నాచు చాలా సులభంగా పెరుగుతుండడం వల్ల చాలా మంది దీన్ని ఓ ఇబ్బందిగా భావించారు. కానీ అందులోని ముడి పదార్థాలను వేరు చేసి ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చవచ్చని ఆయన నిరూపించారు. అంతేకాకుండా అతను చాలా మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నాడు. తన కంపెనీని ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత ఇతని వార్షిక ఆదాయం ఇప్పుడు 1 కోటి పైనే. పర్యావరణ పరిరక్షణ, ఆదాయానికి ఆదాయం రెండింటినీ ఏకకాలంలో అందించే వ్యాపారాన్ని కనుగొన్నందున చాలా మంది ఇతని వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వ్యర్థాల నుండి కోట్లు సంపాదించాలనే ఇతని ప్రత్యామ్నాయ ఆలోచన నేడు అతన్ని లక్షాధికారిని చేసింది.